కరోనా కాలంలో నిలిపివేయబడిన ఆదోని మీదుగా వెళ్లే రైళ్లను పునరుద్ధరించాలని, అదేవిధంగా ఆదోని పట్టణంలోని నల్లగేటు వద్ద అండర్ పాస్వే ఏర్పాటు చేయాలని సికింద్రాబాద్లోని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ను ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి కోరారు. ప్రయాణికుల సౌకర్యం కోసం రైల్వే శాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైళ్ల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆర్వీ కాలేజీ, ఆసుపత్రులు, ఇతర ప్రాంతాలకు వెళ్లే వారికి రైలు సేవలు అత్యంత అవసరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇంతకుముందు ఆ రైల్వే క్రాస్ చేసి వెళ్లేవాళ్ళు దాన్ని క్లోజ్ చేయడం వల్ల ఎటు వెళ్ళలేకుండా పోతుంది. ఎంతో దూరం వచ్చి ఆ బ్రిడ్జి మీద ఎక్కిపోవాల్సి వస్తుంది. అందువల్ల దాని అక్కడ అండర్ బ్రిడ్జ్, రైల్వే అండర్ బ్రిడ్జ్ వేసి ఇవ్వమని నేను రైల్వే వాళ్ళు రిక్వెస్ట్ చేశాను. అదేవిధంగా అది చాలా వెసులుబాటు కల్పిస్తుంది, లేకపోతే ఇబ్బంది పడతా ఉన్నారు ఆదోని ప్రజలందరూ కూడా. అలాగే చాలా ట్రైన్లు, ఒకప్పుడు రెండవ బాంబేగా ఉన్నటువంటి ఆదోని విపరీతమైన ట్రైన్ ఫెసిలిటీ ఉండేది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు కానీ దేశవ్యాప్తంగా అన్నింటికీ ట్రైన్ ఫెసిలిటీ ఉండేది. కాలక్రమేణా మెల్లిమెల్లిగా వ్యాపారాలు తగ్గడం వల్ల, అక్కడ కమర్షియల్ గా వైబుల్ కాకపోవడం వల్ల ట్రైన్లు ఆగిపోయింది. ఎవరు పట్టించుకోలేదు. దాని 20-30 ఏళ్ల నుంచి అంత మెల్లిమెల్లిగా పట్టించుకోలేదు. కోవిడ్ సమయంలో కూడా విజయవాడకి వెళ్లే ట్రైన్లు కూడా ఆగిపోయినాయి. కాబట్టి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ట్రైన్ల సంఖ్య పెంచండి. ఇటు విజయవాడకి వెళ్ళడానికి కానీ, లేదా అటు బాంబే వైపునే వెళ్ళడానికి కానీ, లేదా హైదరాబాద్ వైపున రావడానికి కానీ, లేదా మనం దగ్గర విపరీత ఆదోని రెండవ అతిపెద్ద పత్తి మార్కెట్. పత్తిని తీసుకుని పోవడానికి తగినటువంటి ట్రైన్ ఫెసిలిటీస్, లేదా కాయగూరలు, పళ్లు తీసుకుపోవడానికి ట్రైన్ ఫెసిలిటీస్ ఇస్తే కూడా బాగుంటది అని నేను వాళ్ళు రిక్వెస్ట్ చేశాను. ఆయన తప్పనిసరిగా రకరకాల ట్రైన్ ప్రపోజల్స్ చూసి ఎన్ని వీలైతే అంత ట్రైన్ కనెక్టివిటీ పెంచుదామన్నారు. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి రైల్వే స్టేషన్లు బాగు చేస్తున్నాం, కానీ రైల్వే బ్రిడ్జ్ సరిగా లేకపోతే, రైల్వే క్రాసింగ్లు సరిగా లేకుండా రైల్వే లో ట్రైన్లు ఆకపోతే ఎలా మంచి జరుగుతుంది? కాబట్టి వీటన్నింటినీ కూడా తప్పనిసరిగా పరిశీలిస్తామని జనరల్ మేనేజర్ సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే వారు నాకు హామీ ఇచ్చారు. తప్పనిసరిగా